గతం లేని జీవితం లేదు, గాయం లేని శరీరాలు లేవు. శరీరానికి తగిలేటువంటి గాయాలు కొన్ని రోజులు మానిపోవచ్చు, కానీ హృదయానికి తగిలేటువంటి గాయాలు మాత్రం జీవితాంతకాలం గుర్తుండిపోతాయి. కొంతమంది హృదయాలకు తగిలేటువంటి గాయాలు ఒక విషాదాన్ని మిగిల్చేస్తే, కొంతమంది వారి యొక్క హృదయాలకు తగిలినటువంటి గాయాలు వారి యొక్క జీవితాల్లో ఒక పట్టుదలను తీసుకొచ్చి మా జీవితాలు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక క్రొత్త మలుపు తీర్చుకోవడానికి క్రొత్త మార్గాలుగా కనిపిస్తాయి. బైబిల్ గ్రంథంలో ఇద్దరు స్త్రీలు వారి మధ్య జరిగినటువంటి సంఘర్షణలో ఒక స్త్రీ యొక్క హృదయాన్ని గాయపరిచేటట్లు మాట్లాడిన సందర్భాన్ని బట్టి ఆ గాయపడినటువంటి స్త్రీ తన యొక్క జీవితాన్ని మార్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎంతో పట్టుదలగా చేసినటువంటి ప్రయత్నం ఒకసారి మనం చూద్దాం. రామోతియంసు అనేటువంటి పట్టణానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఎల్కానా. ఎల్కానాకి ఇద్దరు భార్యలు ఉన్నారు. పెద్ద భార్య పేరేమో హన్నా, రెండవ భార్య పేరేమో పెనిన్నా. ఈ పెనిన్నాకేమో సంతానం ఉన్నారు, హన్నాకేమో సంతానం లేరు. వాస్తవానికి హన్నా పెద్దదైనప్పటికీ పెనిన్నా దృష్టిలో సంతానం లేని కారణాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో చాలా హీనంగా, చాలా తక్కువ స్థితిలో హన్నా కనిపిస్తుంటూ ఉండేది. మీరు బైబిల్ గ్రంథంలో శారా, అదేవిధంగా హాగరుని చూస్తే హాగరు శారాకి దాసురాలైనప్పటికీ హాగర్కి ఎప్పుడైతే పిల్లలు పుట్టారో ఆ పిల్లలు పుట్టినటువంటి మరుక్షణం నుంచి శారా హాగరు దృష్టిలో చాలా హీనంగా కనిపించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అదే విధానంలో రాహేలు, లేయా వీరిద్దరి జీవితాన్ని చూస్తే రాహేలుని యాకోబు చాలా ఇష్టంగా ప్రేమించి వివాహం చేసుకున్నప్పటికీ రాహేలుకి సంతానం లేని కారణాన్ని బట్టి లేయా దృష్టిలో రాహేలు చాలా హీనంగా కనిపించినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అలానే హన్నా వాస్తవానికి మొట్టమొదటిగా చేసుకున్నటువంటి భార్య అయినప్పటికీ హన్నాకి పిల్లలు లేని కారణాన్ని బట్టి పెనిన్నా దృష్టికి హన్నా చాలా హీనంగా, తక్కువగా ఉంటూ ఉండేది. అయితే ఒక రోజున పెనిన్నా ఏం చేసిందంటే హన్నాని చాలా బాధ కలిగించేటువంటి విధానంలో మాట్లాడడం ప్రారంభించింది. నీకు పిల్లలు లేరు, నువ్వు గొడ్రాలు, నీ వల్ల ఏం కాదు, నువ్వు ఎంత మాత్రం కూడా ఏం చేసినా ప్రయోజనం లేదు, ఇంక నువ్వు ఎంత మాత్రం కూడా పిల్లల్ని కనడానికి కూడా ఎటువంటి అవకాశం లేదని చెప్పేసి ఒక రోజున మరీ ఎక్కువ బాధ పెట్టేస్తుంది. ఎంతలా బాధ పెట్టిందంటే హన్నా భోజనం కూడా మానేసి, తినడం మానేసి రోజులు ఏడుస్తూనే కూర్చుంది. అంతలా ఈ పెనిన్నా ఏం చేసిందంటే హన్నాని బాధ పెడుతూ తన యొక్క హృదయాన్ని విరగగొట్టేటువంటి విధానంలో, తన హృదయానికి మరీ బలంగా గాయాలు తగిలేటువంటి విధానంలో ఈ పెనిన్నా మాట్లాడింది. ఎప్పుడైతే పెనిన్నా మాట్లాడిందో హన్నా ఏం చేసిందంటే దేవుని మందిరానికి వెళ్ళి తన యొక్క హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయడం ప్రారంభించింది. అయితే ఈ విషయాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎల్కానా, హన్నా వీరిద్దరూ కూడా ప్రతి సంవత్సరం కూడా షీలోహులో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి వారు బలులు అర్పిస్తుండేవారు. కానీ ఏ సంవత్సరం కూడా హన్నా ఇంతలా ప్రార్థన చేయలే. ప్రతి సంవత్సరం కూడా వెళ్ళడం, బలులు అర్పించేయడం, వచ్చేయడం, ఇదే తప్ప ప్రత్యేకంగా తన యొక్క పిల్లల గురించి దేవుని సన్నిధికి వచ్చి గోజారి తన యొక్క హృదయాన్ని కుమ్మరించి మరీ ప్రార్థన చేయలేదు. కానీ ప్రత్యేకంగా ఈసారి హన్నా తన యొక్క హృదయాన్ని కుమ్మరించి చాలా బాధతో, దుఃఖంతో ప్రార్థన చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటని చెప్పేసి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ పెనిన్నా అనేటువంటి స్త్రీ హన్నా హృదయాన్ని కదిలించేటట్లు, అన్నా హృదయాన్ని గాయపరిచేటట్లు, అన్నా హృదయానికి తగిలేటట్లు కొన్ని మాటలు మాట్లాడి హన్నా హృదయాన్ని బాధ పెట్టిన కారణాన్ని బట్టి హన్నా ఏం చేసిందంటే దేవుని సన్నిధికి వచ్చి ఎవరైతే తన యొక్క హృదయాన్ని గాయపరిచారో ఆ గాయపడినటువంటి హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేసింది కనుకే దేవుడు హన్నాని జ్ఞాపకం చేసుకుని సమయాన్ని ఇచ్చాడు. అయితే ఒకసారి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఏంటంటే హన్నా తన యొక్క హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పెనిన్నా తన యొక్క హన్నా యొక్క హృదయాన్ని విరగ్గొట్టేలా మాట్లాడింది కాబట్టే హన్నా తన యొక్క హృదయాన్ని కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. దేవుని వాక్యంలో సెలవిచ్చారు కదా, కీర్తనకారుడు అయినటువంటి దావీదు గారు, విరిగి నలిగినటువంటి హృదయం నాకు ఇష్టమైనటువంటి బలి అని చెప్పేసి. ఎవరి హృదయం అయితే విరగబడుతుందో,
ఎవరి హృదయం అయితే విరిగి దేవుని దగ్గరికి వస్తారో వారి యొక్క ప్రార్థన నేను ఆలకిస్తానని చెప్పేసి దేవుని వాక్యంలో సెలవిస్తున్నాను. ఈ రోజున చాలామంది వారి యొక్క జీవితాల్లో ప్రతి ఆదివారం దేవుని వాక్యం వింటూ ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో యూట్యూబ్ ద్వారా కావచ్చు, కొన్ని షార్ట్స్ ద్వారా కావచ్చు, లేదా ఎవరొకరు దైవజనుడు మాట్లాడుతున్నటువంటి మాటల ద్వారా కావచ్చు, వాక్యాన్ని అయితే వింటున్నారు. కానీ వాక్యాన్ని వింటున్నారు కానీ ఈ రోజున చాలామంది యొక్క హృదయాలు విరగబడట్లేదు. చాలామంది యొక్క హృదయాలు కదిలించబడట్లేదు. ఇలా కదిలించబడని కారణాన్ని బట్టే మీరు ప్రార్థన చేస్తున్నారు, కానీ మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలకు జవాబు రావట్లేదు. మీరు చాలా భక్తి చేస్తున్నారు, దేవుని యందు చాలా నమ్మకంగా జీవిస్తున్నారు, కానీ మీ హృదయాలు కదిలించబడని కారణాన్ని బట్టి, మీ హృదయాలు విరగబడని కారణాన్ని బట్టే మీరు చేస్తున్నటువంటి ఏ ప్రార్థనలు కూడా జవాబు రావట్లేదు. బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి ఇర్మియా గ్రంథంలో యేసుప్రభు వారు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి ఒక మాట మాట్లాడాడు. అదేంటంటే చూద్దాం. ఇర్మియా గ్రంథం 16:12 చూస్తే, ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారనేటువంటి మాట మనం చూస్తాం. ఈ మాట ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు వారిని ఐగుప్తు దేశం నుంచి బానిసగా విడిపించినటువంటి కొన్ని నెలలకి వాళ్ళు ఏం చేశారంటే తప్పుడు మార్గంలో వెళ్ళిపోవడం ప్రారంభించారు. దేవుని విడిచిపెట్టేసి అన్య దేవతలను ఆరాధించడం ప్రారంభించేశారు. ఎప్పుడైతే అలా ప్రారంభించారో ఇంకా అది అలా కొనసాగిస్తూనే వీరంత దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారంటే, ఎన్నో సందర్భాల్లో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నప్పటికి కూడా దేవుని మాట ఎంత మాత్రం కూడా వినిపించుకోలేనటువంటి విధానంలో వారి హృదయాలు వెళ్ళిపోయి, వారి హృదయాలు ఏమైపోయి అంటే కఠినమైపోయి అని చెప్పేసి భక్తుడైనటువంటి ఇర్మియా గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈ ఇశ్రాయేల్ ప్రజలు వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు ఏం చేసేవాడంటే చాలా సందర్భాల్లో వారిని కావాలనే దేవుడు వారిని శత్రువులకు అప్పగించేస్తూ ఉండేవాడు. మీరు ఈ ఇర్మియా గ్రంథంలో చూస్తే, ఈ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఒక మాట సెలవిస్తాడు. మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా 70 సంవత్సరాలు బబులోను రాజుకి బానిసలుగా అప్పగించేస్తానని వాగ్దానం చేసి, అలానే 70 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని బానిసలుగా ఇచ్చేసాడు. ఎందుకంటే వీరు దేవుని యొక్క మాటకు విధేయత చూపించట్లేదు, దేవుని యొక్క మాట వినట్లేదు. దేవుని యొక్క మాట వినడానికి వీరి యొక్క హృదయాలు సహకరించిన కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే, నేను మాట్లాడుతుంటే నా మాటకు వీరు వినట్లేదు కనుక నేనే వీరిని శత్రువులకు అప్పగించేస్తే వారే వీరి యొక్క హృదయాలు కదిలేటట్లు చేస్తారని చెప్పేసి కావాలని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే వారిని శత్రువులు చేతులకు అప్పగించేస్తాడు. నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో నీ హృదయం విరగాలని చెప్పేసి దేవుడు నీ జీవితంలో కొన్ని శ్రమలు తీసుకొస్తుంటాడు. నీ యొక్క హృదయం కదిలించబడాలని చెప్పేసి కొన్ని సూటి పోటీ మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులను కావాలనే దేవుణ్ణి చుట్టుప్రక్కల ఉంటూ ఉంటాడు. కొంతమంది వ్యక్తులు దేవుణ్ణి ప్రేమించడం మానేసి దేవుని కన్నా ఎక్కువగా మనుషుల్ని ఎక్కువ ప్రేమించేస్తారు. ఏదో ఒక సందర్భంలో ఆ మనుషులు అనకూడనటువంటి ఒక మాట మాట్లాడి హృదయాన్ని గాయపరిచేటట్లు ఒక్కసారి మాట్లాడితే వెంటనే వారి యొక్క హృదయం కదిలిపోతూ ఉంటుంది. కొంతమంది ఏమో ప్రాణం కన్నా ఎక్కువగా ఎవరో ఒకరిని ప్రేమించేసి వారి మీద ఎన్నో ఆశలు పెట్టేసుకోవడం, తీరా వారు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వారి హృదయం విరిగిపోవడం, ఎప్పుడైతే విరిగిపోతుందో వారు చాలా బాధకు గురైపోవడం. అంటే ఇవన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుణ్ణి హృదయం విరగొట్టాలని చెప్పేసి కొన్ని సందర్భాల్లో కొంతమంది మనుషుల ద్వారా ఇలాంటి సందర్భాలు తీసుకొస్తూ ఉంటాడు. మరి పెనిన్న హన్నాని అలా మాట్లాడిందంటే అన్న యొక్క హృదయం విరగబడాలని చెప్పేసి, అన్న యొక్క హృదయం కదిలించబడాలనేటువంటి ఉద్దేశంతోనే పెనిన్న ద్వారా దేవుడు అలా మాట్లాడించి ఉంటాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం హన్నా దేవుని మందిరానికి వస్తుంది, బలులు అర్పిస్తుంది, కానీ ఎప్పుడూ కూడా ఇంతలాగా తన యొక్క హృదయాన్ని కుమ్మరించి ఎప్పుడు హన్నా ప్రార్థన చేయలేదు. పెనిన్న ఎప్పుడైతే తన యొక్క హృదయం కదిలేటట్లు మాట్లాడిందో, తన యొక్క హృదయం విరగబడేటట్లు మాట్లాడిందో, అప్పుడు కదిలేటువంటి హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి అప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించింది. నీ జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో మనుషులు పెడుతున్నటువంటి కష్టాలు, మనుషులు పెడుతున్నటువంటి ఇబ్బందులు, లేదా కొన్ని సందర్భాల్లో నీ యొక్క అప్పుల బాధలు కావచ్చు,
నీ యొక్క అనారోగ్య పరిస్థితులు కావచ్చు, కొన్నిసార్లు మీ యొక్క ఇరుగు పొరుగు వారు నీ యొక్క రక్త సంబంధులు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి నీ హృదయం విరిగిపోతుందా? నీ హృదయం కదిలించబడుతుందా? అదొకసారి నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేయాలని. దేవుడు ఎందుకో కావాలని చెప్పేసనే వారి ద్వారా నీ యొక్క హృదయాన్ని విరగొడుతున్నాడేమో ఒకసారి పరిశీలన చేయాలి. యాకోబు తన అన్నయ్యనటువంటి యోసేపును మోసం చేసిన తర్వాత తన మామైనటువంటి లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళే ముందు దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నేను మళ్ళీ తిరిగి నేను ఈ దేశానికి రప్పిస్తాను, నా యొక్క వాగ్దానం నీ పట్ల నేను నెరవేరుస్తానని చెప్పేసి. అయితే నేను అక్కడ సందర్భాన్ని ఒకసారి పరిశీలన చేసినప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడినప్పుడు ఎప్పుడైతే వాగ్దానం చేశాడో అప్పుడే యాకోబుని ఆశీర్వాదకరంగా మార్చేయచ్చు కదా. ఎందుకు లాబాను దగ్గరికి పంపించాడు? లాబాను దగ్గర పంపించి మళ్ళీ 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎందుకు దేవుడు పిలిచాడని చెప్పేసి అని చూస్తే, ఇక్కడ యాకోబు తన అన్ననేమో ఒకసారి మోసం చేశాడు, కానీ ఇక్కడ యాకోబుని తన మామనటువంటి లాబాను 10 సంవత్సరాలు మోసం చేసి యాకోబు యొక్క హృదయాన్ని విరగొట్టాడు. ఎప్పుడైతే యాకోబు యొక్క హృదయం విరిగిపోయిందో అప్పుడు దేవుడు యాకోబుని పిలిచాడు. నీ జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో జరగాల్సినటువంటి నష్టాలు జరిగి నీ హృదయం విరిగిపోయి ఎంతో బాధకి దుఃఖానికి గురైపోతున్నావా? అయితే ఇదే కరెక్ట్ సమయం, ఇదే సరైనటువంటి సమయం. నీకున్నటువంటి కష్టాలు, నీకు ఎదురవుతున్నటువంటి బాధలు, నీకు ఎదురవుతున్నటువంటి శ్రమలు, ఇవన్నీ కూడా నీ యొక్క హృదయాన్ని కదిలించబడడం కోసమే, నీ హృదయం విరగబడడం కోసమే. ఎప్పుడైతే నీ హృదయం విరుగుతుందో ఆ హృదయంతో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థనకి జవాబును అనుగ్రహిస్తాడు. పెనిన్న హన్నా యొక్క హృదయం విరిగేలా మాట్లాడింది కనుకే ఈ రోజున బైబిల్ గ్రంథంలో సమూయేలు అనేటువంటి గొప్ప ప్రవక్తను మనం చూడగలుగుతున్నాం. నీ జీవితంలో నీ యొక్క హృదయాన్ని కదిలించేటట్లు, నీ హృదయాన్ని విరిగేటట్లు మాట్లాడేటువంటి వ్యక్తులు నీ జీవితంలో ఉన్నారంటే నీ జీవితాన్ని ఒక క్రొత్త మలుపు తిప్పడం కోసమే దేవుడు వారిని నీ యొక్క జీవితంలోనికి ప్రవేశపెట్టాడేమో. ఒకసారి నువ్వు గమనిస్తే నీ జీవితాన్ని కూడా ఈ యొక్క హన్నా ఎలాగైతే మార్చుకుందో అలా నీ జీవితాన్ని కూడా ఒక నూతనమైనటువంటి విధానం నడిపించుకోవడానికి దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు.